హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఈ మధ్య పాదయాత్ర, రెడ్ బుక్ అంటూ హడావిడి చేసిన నారా లోకేష్ ఇప్పుడు ఎక్కడ, ఏం చేస్తున్నారు? బయట కనబడి చాలా రోజులవుతోంది. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న ఇది. యువగళం పాదయాత్ర తరువాత ఆయన సైలెంట్ అయిపోయారు. దాదాపు ఈ యాత్ర ముగిసి కూడా నెల రోజులు దాటిపోతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1-2 సార్లు మాత్రమే ప్రజల మధ్యకు వచ్చారు. తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. హైదరాబాద్కే పరిమితమయ్యారని పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నుంచి నాయకులు బయటకు రావాలని అనుకుంటున్న సమయంలో వారికి దిశానిర్దేశం చేస్తున్నారని, పార్టీలో వారి బాధ్యతలు వివరిస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి నారా లోకేష్ 2 షెడ్యూళ్లు ప్రకటించారు. దీనిని పార్టీ నాయకులు ప్రచారం కూడా చేశారు. ఒకటి, మంగళగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేయటం ద్వారా ప్రజలకు చేరువ కావడం, తద్వారా నియోజకవర్గంలో గెలిచి తీరాలన్న తన తపనను సాకారం చేసుకోవాలని నారా లోకేష్ భావించారు. అయితే అనివార్య కారణాలతో దీనిని చేయలేదు. ఈ నెల 5వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో నారా లోకేష్ పర్యటనలు సాగాల్సి ఉంది. యువగళం పాదయాత్ర సందర్భంగా ఆయన కవర్ చేయని జిల్లాల్లో యువగళం సభల పేరుతో కవర్ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. 5వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు నారా లోకేష్ షెడ్యూల్ ప్రకారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ అనూహ్యంగా ఆయన పర్యటనలు మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు, ఇతరత్రా నిధులు ఏర్పాటు, ఐటీడీపీని మరింత బలోపేతం చేయటం వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని సమాచారం. అయితే చంద్రబాబు లోకేష్ ని కొన్ని రోజులు బయట తిరగొద్దని చెప్పినట్లు ఇంకో టాక్.